కొబ్బరిలో నీటి యాజమాన్యాన్ని ఏ విధంగా చేపట్టాలో ఈరోజు మనం తెలుసుకుందాం. కొబ్బరిలో తేమ ఆరకుండా కొబ్బరి పంట వేసిన భూమి స్వభావాన్ని, వాతావరణాన్ని బట్టి మనం కొబ్బరికి నీటిని సక్రమంగా అందించాలి. డెల్టా ప్రాంతాల్లో అయితే మనకు నీటిని పారించే పద్ధతి అవలంబిస్తూ ఉంటారు. అయితే ఈ పద్ధతిలో మనకు సేద్యపు నీరు ఎక్కువగా వృధా అయ్యి తెగులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. చెట్ల చుట్టూ పళ్ళెం కట్టి వాటిలో నీరుని అందించడం ద్వారా మొక్కకు మంచి చేకూరుతుంది. లేదా డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని తోటలకు అందించడం ద్వారా నీటిని కూడా పొదుపు చేయవచ్చు. మనకు నల్లటి మట్టి ఉన్న భూములలో 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్ర భూమిలో 10 రోజులకు ఒకసారి మనం నీటిని అందించుకోవాలి. అదే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటిని మనం అందించాలి. కొబ్బరి తోటలు ముఖ్యంగా నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. కొబ్బరి సక్రమంగా నీరు అందకపోతే కనుక తోటలలో పెంచేటప్పుడు పిందె రాలిపోవడం, కాయ యొక్క పరిమాణం, సైజు తగ్గిపోవడం జరుగుతుంది.